హాయ్ మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. ఈ రోజు అయితే నేను 2 వంటలు, 2 మధ్యాహ్నమే ఫ్రెండ్స్. ఇదైతే మెచ్యూర్ ఫంక్షన్ వంట అయితే కనుక ఇంచుమించు 700 నుంచి 800 వరకు వంట ఇది. అగోండి అవన్నీ మసాలాలు కట్ట అన్నీ తీసి రెడీ పెట్టుకుంటున్నాను. అన్నీ రెడీ పెట్టుకుని పొయ్యిలు వెలిగించేసి శనగపప్పు కందిపప్పు ఎక్కించేస్తాను. కోడిగుడ్లు అయితే ఇంచుమించు 800 తెచ్చుకున్నారు కదా, అవి ఒక గిన్నెలోనే పెడితే అవ్వదని చెప్పేసి 2 గిన్నెలే పెట్టాను. అవి కూడా చూద్దరు మీరు. ఇంకొంచెం శనగపప్పు వేస్తున్నాను, పక్కనేమో కందిపప్పు శనగపప్పు వేసేసి కోడిగుడ్లు కూడా పొయ్యి మీద ఎక్కించేసి మూతలు పెట్టేసి మా గంగంటలకి అప్పచెప్పేసి ఈలోగా చూసుకోండి అమ్మ అక్కడికి వెళ్ళి వస్తాను నేనని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ ఆ వంట కూడా చూసుకోవాలి కదా, అందుకని ఇదైతే పెద్ద వంట. అందుకని ముందు ఇక్కడ నుండి చక్క పెడుతున్నాను నేను. ఇక్కడ చక్క పెట్టాక అక్కడికి వెళ్ళాను. మళ్ళీ అక్కడ చక్క పెట్టాను 2 గిన్నెలో కోడిగుడ్లు ఇక్కడ చక్క పెట్టేసి అక్కడికి వెళ్ళాను. మళ్ళీ అక్కడ కొంచెం వాళ్ళకి అన్నీ చెప్పేసి ఇలా చెయ్యండి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. వాళ్ళకి అన్నీ చెప్పేసి ఇగోండి వెళ్తున్నాను అక్కడికి అయితేని. చూసారా, బాయ్. ఇంత ఈ 2 వంటలు కూడా మీకు చూపిద్దామని చూడు, నేను అలా తీస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ వీడియోలు అయితే కనుక మీకు చూపించాలని. ఇగోండికి వచ్చాను. వీళ్ళు ఎక్కడ కూడా సర్దుకోలేదు, ఎందుకంటే వీళ్ళది 300 మందికే గృహప్రవేశం అన్న ఇది నీసు పట్టి వాళ్ళు చర్చికి వెళ్తారు. అగోండి ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. అగోండి ఇల్లు చూపిస్తాను చూడండి, గృహప్రవేశం ఇల్లు కూడా మీకు చూపిస్తాను చూడండి. 2 మధ్యాహ్నమే 2 బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చాను 2 వంటలు కూడానే. అగోండి ఆమె బయట నుంచి ఉంది. ఏటమ్మా అంటే ఇప్పుడే వెళ్ళారమ్మా చికెన్కి అంది. అబ్బో ఫోన్లో అయితే మనకే మంచిది అనుకున్నాను. అయితే ఈలోగా ఈ గ్యాస్ పై సర్దేసి అక్కడ పప్పులు ఎక్కించేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ అది మీరు ఆడుకోండమని చెప్తున్నాను నేను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆడండి, అన్నీ రెడీగా పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి నేను మళ్ళీ అక్కడ చూసుకుని వస్తాను, కంగారు పడొద్దు వెంటనే వచ్చేస్తాను అన్నాను. అంతే అక్కడ కూడా బయలుదేరి అక్కడ చక్కపెట్టి వస్తాను. చలో బయలుదేరిపోతున్నాను అక్కడికి. చలో మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎమ్మటే కూరలు అన్నీ రెడీ చేసేసి రైస్ ఏమో ఒకరికి అప్ చెప్తాను, బూరి ఒకరికి అప్ చెప్తాను, ఎగ్ బూరి చేపని ఎగ్ ఒకరికి అప్ చెప్తాను, బూరి ఒకరికి అప్ చెప్తాను, రైస్ ఒకరికి అప్ చెప్తాను. ఇంపార్టెంట్ అన్నీ నేను అవగొట్టేసి మళ్ళీ వెమ్మటే ఇక్కడికి రావాలి. ఐటమ్స్ అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించడానికి ఐటమ్స్ వండేసి నేను చూపించడానికి అవ్వదు కదా ఫ్రెండ్స్, నాకు కొంచెం కంగారు ఉండదు కదా. చూసారా మీ అమ్మ వచ్చావా అన్నట్టు చూస్తున్నారు ఆవిడ, పాపం నా కోసమే. వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నాకంటే ధైర్యం, ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి నేను చేసేస్తాను అనుకుంటాను. వాళ్ళకి మరి కొంచెం భయం కదా, అందుకని ఇక్కడ చేసేసాను. అయిపోయింది ఇక్కడ వంట అయితేనే మీకు తర్వాత చూపిస్తాను ఐటమ్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అంగోండి బేగ త్వరగా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఐటమ్స్ అన్నీ వండేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు నేను వీడియో వండేటప్పుడు మీకు చూపించడం నాకు అవ్వదు, ఆల్రెడీ ఆల్మోస్ట్ వంట అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను, వండేటప్పుడు చూపించడానికి అవ్వలేదు ఏమనుకోకండి. కొన్ని కూడా ఓన్లీ బిర్యానీ ఒకటి చూపిస్తాను. కొన్ని ఐటమ్స్ అయితే నేను అయిపోయినాయి. కొన్ని బిర్యానీ వేస్తున్నాను, బిర్యానీ వండుతా, బూరేసి బిర్యానీ వండుతున్నాను. అంటే బూరేస్తానా అవన్నీ కలపమంటున్నాను అనమాట. అంటే అయిపోతే తీసేయండి అని చెప్తున్నాను. ఈలోగా ఫాస్ట్గా నేను బిర్యానీ రెడీ చేసుకుంటున్నాను. అలాగే వచ్చి రాగానే కూరలు రెడీ చేస్తాను, కూరలు పక్కన పెట్టేస్తాను, లాస్ట్లో బిర్యానీ వేస్తాను. రైస్ కూడా వాచేస్తాను ఫ్రెండ్స్, రైస్ కూడా వార్చేసి బిర్యానీ నాకు ఎటు వీలుంటే చేసేస్తాను అంతే. ఇది ఫస్ట్ చేయాలా అది సెకండ్ చేయాలా అని ఏమీ లేదు, ఏది వీలుంటే అది వండేస్తాను ఫస్ట్ అంతే. లాస్ట్లో రైస్ కూడా వాచేస్తాను, లాస్ట్లో బిర్యానీ వేస్తాను. ఎందుకంటే 2 వంటలు కాబట్టి నేను బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి కాబట్టి నాకు అందుబాటులో ఏది ఉంటుంది ఫస్ట్ రైస్ వచ్చేస్తాను, కూరలు వండేస్తాను, లాస్ట్లో బిర్యానీ బూరేస్తే బిర్యానీ వేసుకున్నాను. అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇవైతే చూపించాక ఈ వంట అయిపోయాక ఈ ఐటమ్స్ అన్ని మీకు చూపించి నేను మళ్ళీ ఆ వంటగడ బయలుదేరిపోవాలి. ఎందుకంటే పెద్ద వంట కదా ఫ్రెండ్స్, అక్కడ కనబడాలి. లేదంటే కనుక మనం ఎంత వంట అప్ చెప్పినా సరే వాళ్ళు మన కోసమే చూస్తారు. అంటే తన ఏది అని అన్నట్టు చూస్తారన్నమాట. ఆవిడ ఏది వంట వండాలి కదా ఇక్కడ అని అనుకుంటారు కదా, అందుకని. ఇది చిన్న వంట అయిపోయింది, ఆల్మోస్ట్ భోజనాల టైం అయిపోయింది, వాళ్ళు వడ్డించేసుకుంటారు. అదైతే వంకాయ బఠానీ ఫ్రెండ్స్, ఇదైతే చికెన్ కర్రీ. అక్కడ పాప ఉంది కదా, పాప నన్ను చెప్తుందన్నమాట, మా మమ్మీ కూడా మీరు బాగా వండుతారు అంటున్నారు ఆంటీ అని చెప్తున్నారు. ఆ పాప కూడా నన్ను ఎంత మెచ్చుకుందో పక్కనున్న అమ్మాయి. ఇదిగోండి చేపల పులుసు, బుర్రా తోక పులుసు, చేపల ఫ్రై కూడా చేసాం. వాళ్ళు లోపలికి పట్టుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్, అంటే లోపల పెట్టేశారు, అంటే గమ్ముని కొంచెం గత్తరైపోతాయని చెప్పేసి లోపల పెట్టేసుకున్నారు. రైసు, సమోసా చిప్స్. ఇదైతే సాంబార్ తీస్తాను చూడండి, సాంబార్ వేడి సాంబార్. పెరుగు చట్నీ కూడా చాలా చక్కగా కలిపేస్తాను, టమాటా ముక్కలతో గార్నిష్. పెరుగు చట్నీ
అయిపోయింది వంట అయితే ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ చక్కబెడేస్తాను నేను. చాలా ఫాస్ట్గా చక్కబెట్టాను. చిన్న వంటన్న అన్నీ చేయాలి కదా ఫ్రెండ్స్. చిన్న వంటన్న ఐటమ్స్ ఉంటాయి, మనం చిన్నది అనుకుంటాం. ఇదైతే 300 మందికి. ఇంకోండి బిర్యానీ ఇస్తాను, కలిపేస్తున్నాను. అది ఇగోండి వేడి వేడి బిర్యానీ చూస్తారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అక్కడికి బయలుదేరిపోతున్నాను. చలో బ్యాగ్ రెడీ. యాభరిని తీయను ఎందుకంటే నా చున్నీ అక్కడే ఉంది. అక్కడ ఐటమ్స్ చూస్తారా, చూడండి ఇవి అక్కడ ఐటమ్స్ అక్కడవి. చేపల పులుసు అది చూపిస్తాను మీకు. చేపల పులుసు, చేప తలకాయ తీసి చూపిస్తాను. అగోండి నేను ఎప్పుడు అలాగే చూపిస్తాను మీకు. అంగోండి చేపల పులుసు. ఇదైతే పెద్ద వంట ఇది. ఇదైతే మటన్ కర్రీ. మటన్ కర్రీ చూసారు ఎంత బాగా ఉడికిందో మటను. ఇప్పుడైతే చూస్తారు బొంతకోడి. ఇదైతే బొంతకోడి. గృహప్రవేశం అంటాను కదండి, అదైతే కనుక బాయిలర్ కూడా తెచ్చుకున్నారు. అది ఏపేసి ఉండని. ఇది బొంతకోడి డైరెక్ట్ సేమ్ మటన్ ఎలా వండుతాను అలాగే వండిస్తాను బొంతకోడి అని. బొంతకోడి. అంగోండి గంగంటి బూరేస్తుంది. అక్కడ వంట చేసి వచ్చాను కానీ మా గంగంటి ఇంకా బూరేస్తున్నారు చూసారా. బూరు తెమలదు ఫ్రెండ్స్, బూరు అలా వేస్తూనే ఉండాలి ఎక్కువ కదా. ఎగ్గు చేపల ఫ్రై. ఇప్పుడు చూస్తారు ప్రాన్స్ బిర్యానీ. హెవీగా పెద్ద గిన్నె చూసారా. ఇవన్నీ వండి వెళ్ళాను అక్కడికి. ఓన్లీ పూరి చేప చెప్పేసి ఇవన్నీ వండి వెళ్ళిపోయాను. అంత అయిపోయింది ఫ్రెండ్స్. డబ్బులు ఇచ్చి డిస్కషన్ పెడుతున్నారు, అది ఎంతవరకు కరెక్టు. చక్కగా చేసినప్పుడు చక్కగా డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళందరూని. మెచ్చుకుంటున్నారు వాళ్ళని. మీరు బాగా చేసినందుకు నేను ఎక్కువ ఇచ్చాను డబ్బులు అంటున్నారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.